అర కేజీ అల్లంతో మన ఇంట్లో మనమే 8 నుంచి 10 కేజీల అల్లం తీసుకోవచ్చు. అది కూడా పాట్లో 100% ఆర్గానిక్. కాకపోతే కొన్ని టిప్స్ ఫాలో అవుతూ అలానే కొంచెం ఓపిక కూడా ఉండాలి అల్లం పెంచడానికి. అయితే ఈ వీడియోలో మనం మార్కెట్ నుంచి తెచ్చినప్పటి నుంచి రీపాట్ వరకు మనం ప్రతి ఒక్క విషయం మాట్లాడుకుందాం పదండి. మనకి అల్లం అనేది ఇయర్ మొత్తం దొరుకుతుందండి. కాకపోతే మన చేతులతో మనం ఆర్గానిక్గా పెంచుకుంటే ఆ విషయమే వేరు. ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే ఎవరికైతే గార్డెనింగ్ రాదో అసలు టచ్ లేదో వాళ్ళు కూడా అల్లం పెంచుకోవచ్చు. అన్నిటికంటే ముందు మనం అల్లం మార్కెట్ నుంచి తేవాలండి. తెచ్చేటప్పుడు కొంచెం పెద్దగా ఉండేటట్టు చూసుకోండి. అది కంప్లీట్గా డ్రై అయిపోవాలండి. అంటే దాని స్కిన్ అనేది బ్రౌన్గా ఉండాలి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దానికి ఐస్ అనేవి ఎక్కువగా ఉండాలండి. ఐస్ అంటే ఏం లేదండి, కనుపులు. మనకి ఎన్ని కనుపులు అయితే ఉంటాయో అక్కడ నుంచి అన్ని ప్లాంట్స్ వస్తాయండి. రైతులు వ్యవసాయం చేసేటప్పుడు అల్లం యొక్క పీస్ 50 గ్రామ్స్ ఉండేటట్టు చూసుకుంటారండి. అంటే దానిపైన ఐస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. అయితే మనం టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నాం కదండి, మనకి 20 నుంచి 30 గ్రామ్స్ ఉంటే సరిపోతుంది. రింకిల్స్ లేకుండా చూసుకోవాలండి. మనకు కాదండి, అల్లం పైన రింకిల్స్ లేకుండా చూసుకోవాలి. అప్పుడు అల్లం అనేది మనకి మంచి గ్రో అవుతుంది. ఇప్పటివరకు మనం మంచి అల్లాన్ని సెలెక్ట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు పాట్లో పెట్టాలి. డైరెక్ట్గా మనం పాట్లో పెట్టామనుకోండి ఫంగస్ వచ్చేసి అల్లం అనేది పాడైపోతుంది. పెద్ద పాట్లో పెట్టబోయే ముందు స్ప్రౌట్ చేయాలి. దానికోసం సీడ్లింగ్ మిక్స్ రెడీ చేద్దాం పదండి. ఇక్కడ ఒక విషయం అండి, రైతులు మాత్రం కెమికల్ ట్రీట్మెంట్ చేశాకనే మట్టిలో పెడతారు. మనం ఆర్గానిక్ గార్డెనింగ్ చేస్తున్నాం కాబట్టి మనం సీడ్లింగ్ మిక్స్లో ట్రైకోడర్మా కలుపుకోవాలి. అందరికీ ట్రైకోడర్మా అవైలబుల్గా ఉండదు కాబట్టి ఇంకొక ఆప్షన్ అండి మన కిచెన్లోనే ఉంటుంది. పసుపు కూడా మీరు ఈ సీడ్లింగ్ మిక్స్లో కలుపుకోవచ్చు. అయితే నేను దీన్ని 1 లీటర్ వాటర్లో 1/2 స్పూన్ వేసేసి నేను ఈ అల్లాన్ని సోక్ చేశానండి 5 to 10 మినిట్స్. మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. సీడ్లింగ్ సాయిల్ మిక్స్ వచ్చేసి మనకి 50% కోకోపీట్, 50% వచ్చేసి వర్మీ కంపోస్ట్ అండి. ఒక 1/2 స్పూన్ వచ్చేసి మీరు ట్రైకోడర్మా కానివ్వండి, పసుపు కానివ్వండి తీసుకోండి. ఒక పాట్ తీసుకొని ఆ పాట్లో మీరు అల్లం పెట్టేసి దానిపైన ఒక 2 ఇంచెస్ మళ్ళీ మట్టి పోయండి. వాటర్ చేసి ఒక సెమీ షేడ్ ఏరియాలో పెట్టేసేయండి. ఎండ తగలకూడదండి. ఎండ తగిలితే మీకు అల్లం అనేది పాడైపోతుంది. అలానే దీనికి కంప్లీట్గా మీకు ప్లాంట్స్ రావడానికి 40 days పడుతుందండి. నేను జూలై నెలలో పెట్టాను. ఇప్పుడు చూడండి ప్లాంట్ ఎంత పెద్దగా అయిందో. అయితే ఇప్పుడు మనం రీపాట్ చేద్దాం. రీపాట్ చేయబోయే ముందు అసలు పాట్ సైజ్ ఎంత ఉండాలి అనేసి మనందరికీ డౌట్ ఉంటుంది కదండి. అయితే అల్లం పెద్దగా ఉండాలి, చాలా ఈల్డ్ రావాలి అనుకుంటే మీరు పెద్ద పాట్, మీ దగ్గర ఎంత పెద్ద పాట్ ఉంటే ఆ పాట్లో తీసుకోండి. మినిమం 20 ఇంచెస్ ఎబో ఉండాలండి. లేదు మా దగ్గర చిన్నగా ఉంది, స్థలం లేదు అనుకుంటే మీరు 12 ఇంచెస్ పాట్లో కూడా పెట్టొచ్చు. కాకపోతే ఒకే ప్లాంట్ పెట్టాలండి. నా సజెషన్ ఏంటంటే మార్కెట్లో మనకి ట్రేస్ దొరుకుతాయి కదండి, అందులో పెడితే మీకు ఈల్డ్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. నేను మాత్రం 14 ఇంచెస్ పాట్లో పెడుతున్నాను. నాకు స్థలం లేదు కాబట్టి నేను 14 ఇంచెస్లో పెడుతున్నానండి. మేబీ ఫర్దర్ వీడియోస్లలో పెద్ద ట్రేలలో కూడా పెట్టి చూపిస్తాను. మన లియో చూడండి అల్లం మొక్కను తినేస్తుంది. ఈ వీడియో చేయడానికి నాకు 2 months పట్టిందండి, ప్లాంట్స్ గ్రో అయ్యాక మీకు చూపించాలనేసి. అందుకే మీరు లైక్ చేయండి. చూస్తున్న వాళ్ళైతే, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. మనం పాట్ ఎలా తీసుకోవాలో తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మనకి అల్లం రీపాట్ చేయడానికి ముఖ్యంగా కావాల్సింది సాయిల్. అయితే సాయిల్ ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సాయిల్ వచ్చేసి మనకి 30% అండి. అల్లంకి వెల్ డ్రైన్ సాయిల్ అంటే చాలా ఇష్టము. అందుకే నేను శాండ్ వచ్చేసి 20% తీసుకుంటున్నాను. కోకోపీట్ కూడా 20% తీసుకుంటున్నానండి. ఎందుకంటే దీంట్లో మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి. దీనికి హై న్యూట్రిషన్ అంటే చాలా ఇష్టము కాబట్టి వర్మీ కంపోస్ట్ కానివ్వండి, లేదా కిచెన్ కంపోస్ట్, లేదా కౌడంగ్ కంపోస్ట్ ఏదైనా పర్లేదు, మీరు 20% తీసుకోండి. నీమ్ కేక్ పౌడర్ వచ్చేసి మనకి 10% అండి. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బూడిద కలుపుతున్నానండి. దీంట్లో పొటాష్ ఉంటుంది. పొటాష్ అనేది మన అల్లానికి చాలా ఉపయోగపడుతుంది. అలానే ఇది ఒక మంచి ఫంగిసైడ్గా కూడా పనిచేస్తుందండి. ఇంకొక విషయం అండి, మీ దగ్గర సాఫ్ట్ ఫంగిసైడ్ కానివ్వండి, బోన్ మీల్ ఉంటే ఇది ఆప్షనల్ అండి. ఒకవేళ ఉంటే కలుపుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇది పర్ఫెక్ట్ సాయిల్ మిక్స్ అండి. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా కలుపుకుందాము. అలానే పాట్ ఎలా ఫిల్ చేయాలో కూడా చూద్దాం. నేను మాత్రం ఇక్కడ పాత సాయిలే వాడుతున్నానండి. ఒకవేళ మీరు ఎవరైనా అల్లం పెంచారనుకోండి, వారు కామెంట్ చేసి చెప్పండి. ఇంకొక విషయం అండి, వర్మీ కంపోస్ట్ కూడా కంప్లీట్గా అయిపోయింది. అయితే నేను రెడీ చేసుకున్న కిచెన్ కంపోస్టే ఇక్కడ కలుపుతున్నాను. ముందుగా పాట్లో డ్రైనేజ్ హోల్స్ ఎక్కువగా ఉండాలండి. మనం చేసేది కంటైనర్ గార్డెనింగ్ కాబట్టి, అలానే మనం ప్లాస్టిక్ పాట్లలో కూడా పెడుతున్నాం కాబట్టి
మనం హోల్స్ అనేవి ఎక్కువగా ఉండాలి. ఆ హోల్స్ పైన మీరు పెంకులు కానివ్వండి, చిన్న చిన్న రాళ్ళు కానివ్వండి, లేదా కొబ్బరి చిప్పలతో కానివ్వండి, ఏదైనా దాన్ని కప్పేసేయండి. ఆ తర్వాత మీరు డ్రై లీవ్స్ మీరు నింపండి. ఒక లేయర్ కంప్లీట్‌గా డ్రై లీవ్స్ ఎయండి. దానిపైన కొంచెం కోకో పీట్ వేయండి. ఆ తర్వాత మీరు ఏదైతే రెడీ చేసుకున్నారో ఆ సాయిల్ మిక్స్‌ని దాంట్లో ఫిల్ చేయండి. ఫిల్ చేశాక మళ్ళీ మీరు డ్రై లీవ్స్‌తో ఫిల్ చేయండి ఒక 2 ఇంచెస్. ఆ తర్వాత మీరు మట్టి వేసేయండి. మట్టి వేసాక నెక్స్ట్ లేయర్ మీ దగ్గర లీఫ్ కంపోస్ట్ ఉందనుకోండి బెస్ట్ అండి. ఒకవేళ లీఫ్ కంపోస్ట్ ఉంటే అది వాడుకోండి. లీఫ్ కంపోస్ట్ లేదు అనుకుంటే మళ్ళీ ఎండు ఆకులు వేసేసి పైనుంచి మట్టి వేయండి. వేసాక అప్పుడు మీరు ఏదైతే అల్లం ఉంటుంది కదా దాన్ని తీసి వేరు చేసేసి మీరు 9 ఇంచెస్ గ్యాప్తో ఆ పాట్లో పెట్టేయండి. కాకపోతే మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దాని ఐస్ అనేవి మట్టి నుంచి పైకి కనిపిస్తూ ఉండాలండి. అల్లం పెట్టాక వాటర్ చేయండి. వాటర్ చేశాక మీరు ఏదైతే ప్లేస్లో పెట్టాలి అనుకుంటున్నారో ఆ ప్లేస్లో పెట్టేసేయండి. వాటర్ అనేవి కంప్లీట్గా డ్రైన్ అవుట్ అయిపోవాలండి మనం ఇచ్చినవి. మళ్ళీ దీనికి ఫెర్టిలైజర్ ఎప్పుడు ఇవ్వాలి అనేది మనకి డౌట్ రావచ్చు. మనం చేసుకున్న సాయిల్, మనం ప్రిపేర్ చేసుకున్న సాయిల్ ఏదైతే ఉందో అది మనం చాలా రిచ్గా రెడీ చేసుకున్నాం కదండి. తర్వాత 2 months వన్స్ ఇవ్వాలి. అది కూడా మీరు మట్టిని కదిలించకుండా ఇవ్వాలండి. ఒకవేళ మీరు మట్టిని కదిలించారనుకోండి పైన వచ్చే చిన్న చిన్న ఏవైతే ప్లాంట్స్ ఉంటాయో అవి విరిగిపోతాయి. అప్పుడు మనకి ఈల్డ్ అనేది తక్కువగా వస్తుంది. ఫర్ ఫీట్ మీరు 2 గుప్పెళ్ళు ఇవ్వాలండి. మీరు పాట్ సైజ్ చూసుకోండి. ఫీట్ ప్రకారం మీరు 2 గుప్పెళ్ళు ఇచ్చేయండి. అలానే ప్రతి 2 నెలలకు ఒకసారి మీరు ఏ ఎరువులైనా ఇవ్వచ్చు. దానిలో స్పెషల్గా మీకు ఆవు పేడ కానివ్వండి లేదా వర్మి కంపోస్ట్, కిచెన్ వేస్ట్ ఏది అవైలబుల్గా ఉంటే అది ఇవ్వండి. ఇవన్నీ బాగానే చెప్పారండి. కాకపోతే దీని బెస్ట్ సీజన్ ఏంటి అని మీ అందరికీ డౌట్ రావచ్చు. అయితే ఇది ఇయర్ మొత్తం పెంచుకోవచ్చండి, ఇబ్బంది ఏముండదు. కాకపోతే కొంచెం చలికాలంలో ఈ మొక్క అనేది మనకి కొంచెం గ్రోత్ తక్కువ ఉంటుంది. అసలు దీనికి వాటర్ ఎంత ఇవ్వాలి అనేసి డౌట్ రావచ్చు మనకి. అయితే వాటర్ దీనికి ఎక్కువగా అవసరం ఉండదండి. వాటర్ దీనికి ఎక్కువగా ఇస్తే దాని రైజోమ్స్ అంటే ఏం లేదండి. రైజోమ్స్ అంటే అల్లం యొక్క అల్లం ఉంటుంది కదా దాన్నే రైజోమ్స్ అంటాం మనము. దుంపల్లాగా ఉంటుంది కదా అల్లము, దాన్ని రైజోమ్స్ అంటాము. అవి మీకు పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే వాటర్ ఇచ్చేటప్పుడు సాయిల్ అనేది చెక్ చేసుకొని అది డ్రై అయ్యాకనే ఇవ్వండి. లేదా లీఫ్ అనేది కొంచెం ముడుచుకపోయినట్టు అవుతుందండి, అప్పుడైనా ఇవ్వచ్చు. మీరు ఓవర్ వాటరింగ్ చేస్తున్నారంటే పైనుంచి లీవ్స్ అనేవి బర్న్ అయిపోతాయి. అది ఓవర్ వాటర్కి సైన్ అండి. ఇంకోటి అసలు దీనికి ఎంత ఎండ ఉండాలి అని మీకు డౌట్ రావచ్చు. ఎండ దీనికి మినిమం 6 hours ఉండాలండి. దీని హార్వెస్ట్ టైం వచ్చేసి 6 to 8 months పడుతుంది. అందుకే చెప్పాను మీకు నేను ఓపిక ఉండాలి అనేసి. ఇంతవరకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ అండి.